రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అయిపోయినప్పుడు ఎక్కువ సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. అవునా? దట్స్ బ్యూటిఫుల్ ఎమోషన్. ఎస్, ఆయనే 3 సార్లు 4 సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. అంటే ఏమైనా ట్రేస్ తెలిసిందా? మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు కొంచెం కళ్ళు చెమటలు వెళ్తున్నాయి. ఎస్, జరిగింది, అది జరిగింది. వాళ్ళు ఎక్కడైనా మామూలుగా అసెంబ్లీలో ఎప్పుడైనా కలిసినప్పుడు బయట చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. అగైన్ మీకు చెప్పాలంటే నా ఇంటెన్షన్ ఏంటంటే రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ. అప్పుడు అసెంబ్లీ కూడా ఎలా ఉండేదండి, మంచి పోటీగా ఉండేది. దట్స్ గుడ్, ఇట్స్ స్పోర్ట్. పాలిటిక్స్ ఇస్ స్పోర్ట్. అదేదో కమర్షియల్ సినిమా చూసినట్టు చూసి అసెంబ్లీ సెషన్స్. ఎగ్జాక్ట్లీ. అదే నా ఉద్దేశం కూడా ఏంటంటే, కానీ సారీ మీరు చెప్పాలి లేకపోతే ఆయన చెప్దాం అనుకుంటున్నారు. లేదు, నాకు మీరు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చెప్తున్నారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన దాంట్లో రామారావు ఎపిసోడ్ తో ఓపెన్ చేశారు మీరు. ఆ రోజు ట్యాంక్ బండ్ దగ్గర వైస్రాయ్ హోటల్లో రామారావు గారి ఎపిసోడ్ కదండి సార్. మీరు ఎంత అబద్ధంగా అంటే జనాల్ని మోసం చేయాలి సమస్య వస్తుంది. నేను మోసం చేయాలనుకోవట్లా. ఏమంటున్నానంటే నా కల్పనని నిజమని నమ్మొద్దు అంటున్నాను నేను. అది దానివల్ల మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మీరు నిజంగా జరిగినవి అన్నీ ఉండవు నా నిజాలు. కొన్ని నిజాలు కనిపించవచ్చు నా కల్పనలో. అందుకని ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను చెప్పేది నిజమని నేను చెప్పినప్పుడు ఐఎమ్ అకౌంటబుల్. అవును, ఇమ్మీడియట్లీ దట్ ఫోన్ కాల్ ఇట్స్ నెవర్ హ్యాపెండ్. నేనే చెప్తున్నాను కదా మీకు, అది మీ క్రియేషన్. అది ఆ మాత్రం. నా ఇంటెంట్ ఏంటి, ఓపెనింగ్ సీక్వెన్సే వన్స్ అపాన్ ఫ్రెండ్స్ ప్రజెంట్ రైవల్స్, దిస్ ఇస్ దేర్ స్టోరీ అని నేను చెప్పేయాలి కదా. నాకు రాజమౌళి గారి స్టైల్ ఇష్టం. ఆయన ఓపెన్గా కథ చెప్పేసి సినిమా చూపిస్తారు మీకు. అవును, రైట్. ఐ లైక్ దట్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దట్. మీరు చక్కగా సాయి కుమార్ గారు, ఎన్టీ రామారావు గెటప్ అక్కడ రామారావు. సాయి కుమార్ గారు మామూలుగానే ఎన్టీఆర్ గారి లాగా ఉంటారు కొంచెం. కాదు కదా, విగ్గు మీరు తయారు చేయడం కూడా అలా తయారు చేశారు ఆయన. లేదండి, రామారావు విగ్గు, రామారావు కలద్దాలు. ఆయనకి పంచావి వేస్తే అలా కనిపిస్తారు. ఆయన మామూలుగానే నాకు కొంచెం ఎన్టీఆర్ గారి గంభీరం కనిపిస్తూ ఉంటుంది ఆయన దగ్గర. మామూలు వేరే క్యారెక్టర్స్ లో కూడా అదే నేనే కదండి ప్రస్థానం చేసింది ఆయనతో. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఆయన వాయిస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తుంటాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అగైన్ నేను క్యారెక్టర్ రాసినప్పుడు యాక్చువల్గా సమ్ ఆఫ్ దెమ్ ఐ లీవ్ ఇట్ టు ద యాక్టర్స్ ఇంటర్ప్రిటేషన్ ఆల్సో. లైక్ కొంత యాక్టర్స్ రీసెర్చ్ నుంచి కూడా వస్తుంది. అది నాకు ఎగ్జైటింగ్గా ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే దాంతో ట్రావెల్ చేస్తాను. అదేలేండి, మీరు చాలా గడుసుగా ఏం చేస్తున్నారంటే మీ ట్రైలర్లో ఇది రాజశేఖర రెడ్డి క్యారెక్టరు అండ్ వ్యవసాయం దగ్గరికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి వ్యవసాయాన్ని మించిన చదువు లేదు అని చెప్పి ఒక డైలాగు. వ్యవసాయం అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఆయన సమాధి నుంచి ఇసుకని తీసుకెళ్లి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పంట పొలాల్లో సమాధి నుంచి తీసుకెళ్లి మట్టి జల్లుకున్నారు రైతులు. సో మీరు ఆ ఐడెంటిఫికేషన్ అక్కడ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇది తెలీదు, మీరు ఇప్పుడు చెప్తున్నారు చూడండి, అది అసలు నాకు తెలీదు. ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్. అది కూడా నేను చెప్తాను, నా ఊహ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను. జనరల్గా లీడర్షిప్స్ అంటే వాళ్ళు మన జీవితాలకు ఏవో ఒకటి చేసినవి ఉండాలి కదా. నేను ఒక ఆస్పైరింగ్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ ఆ లైఫ్ని చూద్దాం అనుకుని ఇమాజిన్ చేసుకుని రాసుకున్న ప్రాసెస్లో నేను ఫిక్స్ అయిందంటే ఏంటంటే, వి విల్ డివైడ్ దేర్ ఇంపాక్ట్ ఇంటూ 2 halves. 2 సగాలుగా చూద్దాం. ఇద్దరిని కలిపితే ఇది ఒక కంప్లీట్ బొమ్మ అన్నట్టు చూద్దాం. Like one saw the one side of, like one saw the rural side, probably the other one saw the urban side. Both are needed. And that's how I kind of attributed their impact or influence. అంటే ఒకరు మిస్ అయింది ఇంకొకరు ఫిల్ చేశారు అని చూడాలనుకున్నాను. దట్ ఈస్ హౌ ఐ పేడ్, ఐ ట్రీటెడ్ దెమ్ రెస్పెక్ట్ఫుల్లీ. ఏం మిస్ అయింది, ఎవరు వీళ్ళు మిస్ అయింది, ఆయన ఏం ఫిల్ చేశాడు? నా క్యారెక్టర్స్ లో ఏంటంటే, వన్ క్యారెక్టర్ గోస్ ఆఫ్టర్ లైక్ రన్నింగ్ అవే ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, అర్బన్ డెవలప్మెంట్. ఈ అవుట్లుక్ లో తన జర్నీ రూట్స్ నుంచి అలా ఎదుగుతుంది. ఐటీ వరల్డ్ లో ద అదర్ క్యారెక్టర్ హూ ఇస్ ఆల్సో ఎడ్యుకేటెడ్ బట్ లుక్డ్ ఇన్ టు agriculture, villages, rural side, and they both gave us
ఈయన ఒక 50 రూపాయలు ఇస్తే ఈయన ఒక 50 రూపాయలు ఇచ్చారు మనకి అనే ఒక ఎమోషన్ నాకు బేసిక్గా, రైట్? సో విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ డివోషన్ ఫర్ ద ఇంపాక్ట్స్, పీపుల్ మై హేట్. మనం పిచ్చిగా ఒకరిని ప్రేమిస్తే యూ డోంట్ నీడ్ టు హేట్ ద అదర్ పర్సన్. దట్స్ మై ఐడియా, రైట్? యువర్ ప్రేమ షుడ్ నాట్ బి రీజన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్. అదేలేండి, ఒకళ్ళని ఒకరి మీద ద్వేషం పెంచుకోవడానికి ఇంకోళ్ళ మీద ప్రేమ కారణం కాకూడదు. ఈ ప్రేమ కూడా అర్థం ఉంటుంది. రియల్ లైఫ్ లో లవ్ స్టోరీ ఇదైతే అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అదే అన్నాడు, ఇట్స్ లుకింగ్ లైక్ అన్ ఇంట్రిగింగ్ లవ్ స్టోరీ అనేది. ఓకే, యా, అంటే ఇప్పుడు నేను అనేది ఇప్పుడు లవ్ స్టోరీని, లవ్ ని సెక్షువల్ గా చూడకూడదు మీరు. No. Love is a greater emotion. Sex is something else. కాబట్టి some other emotion. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్నది కూడా ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక లవ్ స్టోరీ, రైట్? అదే. సో pretty much అదే, లైక్ యునో there is that connect ఉంటుంది చూడండి. బట్ వాళ్ళిద్దరూ అదర్ దెన్ దట్ ఇన్సిడెంట్, రాజశేఖర రెడ్డి గారు మిస్ అయిన తర్వాత, హెలికాప్టర్ మిస్ అయిన తర్వాత ఆయన 3 సార్లు అక్కడికి రావడం మినహాయించి, లేకపోతే ఎప్పుడో వరండాల్లోని అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుకోవడాలు తప్పితే తక్కువ టైం అంతా కూడా వాళ్ళు ఒక రైవల్స్, పొలిటికల్ రైవల్స్. సో దానిలో మీరు ఏ రకంగా మీరు క్రియేట్ చేశారు అంతా కూడా అది ఫాల్స్హుడ్ అవడానికి అవకాశం లేదా? ఫాల్స్హుడ్ అంటున్నాను నేను. ఫాల్స్హుడ్ కాదండి, నేను ఫస్ట్ నుంచే నేను చెప్పేది అబద్ధం చెప్తుంటే మీతో. అబద్ధం అదేలేండి, ఫాల్స్హుడ్ అనేది నేను ఒక అందమైన అబద్ధాన్ని చెక్కుతున్నా, ఒక అందమైన అబద్ధాన్ని సృష్టించా, ఆ అందాన్ని చూడండి అంటున్నా నేను. ఓకే, మీరు ఇందులో ఇంకొక కీలకమైన పాత్ర. ఆ అందం అసలు ఈ ఊహే అందంగా లేదనుకున్నాడు చూడొద్దు, అది వచ్చే నష్టమేం లేదు. అంతే వేరే. ఇప్పుడు వరకు ఎవరో అయితే అటెంప్ట్ చేయలేదు ఈ కైండ్ ఆఫ్ పొలిటికల్ వెబ్ సిరీస్ అన్నది. అక్కడేవో హర్షద్ మెహతా రియల్ లైఫ్ వచ్చాయి. ఈ జనరేషన్ కుర్రాళ్ళు అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనుకుంటున్నారు ఏవో. అండ్ అగైన్ మీరు ప్లాట్ఫామ్ చూడండి, ద ప్లాట్ఫామ్, సోనీ లివ్ ప్లాట్ఫామ్ ఎంత బ్యూటిఫుల్ గా చేశారండి. హర్షద్ మెహతాది కానీ, లేకపోతే ఎంత రాజీవ్ గాంధీది చేస్తున్నారు కదా, చాలా అవన్నీ అందులో ఏమైనా కాంట్రవర్షియల్ కానీ ఇప్పుడు వాళ్ళు వాటిని క్రియేట్ చేయలేరు కదండి. రాజీవ్ గాంధీ వాజ్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు అంత కేర్ తీసుకుంటారు. సోనీ లివ్ ప్లాట్ఫామ్ కూడా ఆ కంటెంట్ లో మెరిట్ ఉంటేనే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, బ్యాక్ చేస్తారు బేసిక్గా. మీకు అన్ని రకాల అష్యూరెన్సెస్ ఇస్తున్నాను. వాటి మీద మనల్ని కలుపుకునే కథ ఇది, మనల్ని వెడగొట్టే కథ కాదు అని నా పాయింట్. ఓకే, మరి అంటే మీరు ఇందాక చెప్పిన దానిలో నక్సలిజం ఉన్నది, క్యాస్టిజం ఉన్నది, రీజనలిజం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు మీరు. ఇవి మళ్ళీ క్యాస్ట్ వైపు అందరినీ రెచ్చగొట్టే విధంగా తయారవు కదా? అలా కాదు, ఇది బేసిక్గా ఏమవుతుందంటే క్యాస్ట్ బేస్డ్ ఈవిల్ కనిపిస్తుంది కానీ ఏ క్యాస్ట్ ఈవిల్గా కనిపించదు. క్యాస్ట్ బేస్డ్ ద డివైడ్ అనేది, అంటే నాకు అంతరించిపోవాల్సిన క్యాస్టిజం మన దేశంలో పెరుగుతూ పోతుంది. ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో, మన తెలుగు జాతిలో పెరుగుతుంది. అది మేబీ దేశం అంతా అలాగే ఉంది. ఎలక్టరేటే దాని మీద ఆధారపడి ఉందండి. ఆ లెక్కలు ఎప్పుడు ఉంటాయండి, ఎక్కడైనా ఉంటాయి. అమెరికాకి వెళ్ళారంటే 24 గంటలు ఏం మాట్లాడుతుంటారు? బ్లాక్ ఓటర్స్, హిస్పానిక్ ఓటర్స్, ఏషియన్ ఓటర్స్, ఈ లెక్కలు వేసుకుంటూనే వాళ్ళ క్యాంపెయిన్ ఉంటుంది పొలిటీషియన్. ఎందుకంటే ఆ లెక్కలు వాళ్ళకి అవసరం, పొలిటీషియన్స్. వాళ్ళు ప్రాపగేట్ చేసిన కాన్సెప్టే కదా, కాన్సెప్ట్ అయ్యింది క్యాస్టిజం అన్నది. ఇది అదేంటంటే ఏమంటారు, సింబయాటిక్ అంటారు కదా, విషియస్. సో నేననేది కులాన్ని కలుపుకోవడం తప్పనట్లా, నేను ఆ కులం మీకు నష్టం చేయకూడదు అంటున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేనేంటో తెలియదు, నేను మీకేంటో తెలియదు, బట్ దెర్ ఇస్ గ్రేట్ వాల్యూ ఇన్ దిస్ కన్వర్జేషన్. ఇది మీరు నాకు ఇచ్చే వాల్యూ, నేను మీకు ఇచ్చే ఆఫర్. నాకు ఇంతకన్నా కులం ఏం కావాలి? నాకు వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ కులం అనేది, దానికి కులం అడ్డు రాకూడదు అంటున్నాను. దట్ హ్యూమన్ ఇంటరాక్షన్కి కులం అడ్డు కూడా కాకూడదు అనేది నా హీరోలు అలాంటి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.